ఇప్పుడు అధ్యక్షులు శ్రీ వేరుశెట్టి చంద్రశేఖర్ గారిని వారి అధ్యక్ష ఉపన్యాసం చేయడానికి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సభకు నమస్కారం. సభకు నమస్కారం. వీరుడిపట్నం సంస్కృతి మరో వేదికకి జన్మనిచ్చింది. దాని పుట్టుక రిజిస్టర్ చేయబడింది. దానిని ఈరోజు బాలసారి, అందుకే దాని కార్యకలాపాలని, ఎదుగుదలని, నీతి నియమాలని సంస్థ కార్యదర్శి మీకు తెలియజేస్తారు. దాని భవిష్యత్ కార్యక్రమాలు కూడా తెలియజేయవచ్చు. ప్రస్తుతం నేను మాట్లాడే దాంట్లో గీతతో మొదలు పెడతాను, అంటే భగవద్గీత. పురుషోత్తం ప్రాప్తి యోగంలో ఒక పద్యం ఉంది మొదట్లోనే. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వర్థం ప్రాహురవ్యయం వందే ఎంససి పద్నాన్ని యస్వం వేదస వేదవిద. అంటే మన మూలాలన్నీ పైనే ఉన్నాయి, కిందకి మాత్రమే బ్రాంచెస్ ఉన్నాయి. మనం ఈ బ్రాంచెస్ పట్టుకుని మూలాలను వెతుక్కోవాలి. కాబట్టి ఈరోజు ఈ వేదికను అలంకరించి సందేశం ఇచ్చే 2 శాఖల్ని పట్టుకుని మన మూలాలను అన్వేషించదలుచుకున్నాం. ఇది శుభ సంకేతం అని నా ఉద్దేశం. మూలం ఎప్పుడు ఊర్ధ్వభాగానే ఉంటుందని. మనకి నచ్చిన ఈ 2 శాఖలు కవిత్వంలో, తాత్వికతలో సంపన్నులు. మనల్ని ఖచ్చితంగా మన మూలాలకి చేరుస్తారు. సాహితీపరంగా ఈ కవిత్వాలు 4 రకాలు. హర్ష కవిత్వం, హర్ష కవులు. వీరు మానవాతీత జీవిత కథలనే రాస్తారు. అంటే వాల్మీకి, వ్యాసుడు. వీరికి సామాన్య ప్రజలతో సంబంధం ఉండదు. మానిషాల ప్రతిష్టాంతాగ శాశ్వతి సమాహి కౌంట విగ్రహాదేకం అవని కామమోహిత అని రామాయణం పుట్టింది. రాముడు, కృష్ణుడు, రామాయణం, భాగవతం అన్ని మానవాతీత వ్యక్తుల గురించి చెప్పిన చిత్రీకరణే. 2 కావ్య కవులు. వీరు మామూలు జీవితం, మనిషి జీవితంతో కవిత్వం రాస్తారు. కానీ అంతా మంగళప్రదమయ్యే ఉంటుంది. అలంకారాలతో రసవత్తరమైన మంగళప్రదమయ్యే ఉంటుంది. కావ్యం రమణీయంగా ఉండాలంటే నియమాలు పాటించాలి కవి. కావ్య జగత్తుకి, లౌకిక జగత్తుకి ప్రతిరూపంగా ఉంటుంది. కావ్య జగత్తు లౌకిక జగత్తుకి ప్రతిరూపంగా ఉంటుంది. అలంకార శాస్త్రం చెప్పిన స్థాయి భావాల్ని మానవ చైతన్యంతో భాగాలే. అలంకార శాస్త్రం చెప్పిన అన్ని మానవ చైతన్యంలో భాగాలే. ఈ అలంకార శాస్త్రం చదువుతుంటే నాకు 3 ఒక సరదా టైపు దేవుడి అలంకారాలు కనపడ్డాయి. అవి చెప్తాను. మొదటిది, ఉదాహరణకి జగడం ఎలా వచ్చిందిరా జంగమయ్య అంటే బెచ్చం పెట్టవే బొచ్చుముండా అన్నట్ట. అంటే వెంటనే ఇంక జగడం రాకుండా అవుతుందా, అక్కడ జగడం జరుగుతుంది అన్నమాట. అలాగే తెలివితేటల గురించి చెప్తూ, పంచపాండవులు ఎదర్రా అంటే మంచం కోడలు 3 ఉంటారని 2 వేళ్ళు చూపించి ఒక గీత గీసి చెరిగిసేట. అలాగే ఇంకా సమయపాలన గురించి చెప్పాలంటే, మందుకు పోయిన వాడు మాస్కానికి తిరిగి వచ్చాడని ఒక చిన్న ఈ అలంకార శాస్త్రంలో చెప్పిన చిన్న నాకు నచ్చినవి, సరదాలైనవి మీకు చెప్తున్నాను. 3వ వారు భక్తి కవుడు. వీరు పోతన, అల్లమయ్య,
జయదేవుడు వీళ్ళంతా కూడా భక్తి కవులే. భక్తి ప్రదర్శించినప్పుడు హేతువు గురించి ఆలోచించడం. భాగవతం అంతా భక్తి. అందుకే ఇందుగలడు అందలేడనే నేపథ్యం అంత ప్రసిద్ధి చెందింది. అన్నమయ్య మరికొంచెం ముందుకు వెళ్ళి గోపికగా ఊహించుకుని, తన్ని తాను గోపికగా ఊహించుకుని, జయదేవుడు అంత గొప్పగా కాకపోయినా తన్ని తాను గోపికగా ఊహించుకుని, మరుని నగరికంట మా ఇల్లు ఎలుక మా విరుల తాపులలో పిలిసేటి చోటు అన్నాడు ఆయన. భక్తిలో తన్మయత్వం ఉంటుంది, మమేకం చెందడం ఉంటుంది. ఇంకా 4వ కవులు చాటుకోవరు. ఆ చాటు అంటే మరుగు, మరుగు అంటే సూచించు, మరుగు సూచించు, ఇవన్నీ చాటుకోవరు. చాటు అంటే ఇప్పుడు మనం చేస్తున్న చోటే. చాటు కవులు వీరు ఆసుగా ఏ పద్యాన్నైనా చెప్తారు. వీరికి ధారణాశక్తి ఉంటుంది, వాక్పటిమ ఉంటుంది. ఉదాహరణకి భోజుడు వేషం వేసుకుని వచ్చి, భోజుడు ఒక వేషం మార్చేసుకుని తన వేషాన్ని ఎవరికి తెలియకుండా కాళిదాసు దగ్గరికి వచ్చాడు. అలాంటి వాటితో హాస్యాలంటే బాగుంటుంది కదా. అయ్యా భోజరాజు చచ్చిపోయాడు మీకు తెలుసా అన్నాడు. అంటే కాళిదాసు బాధపడి అద్యధార నిరాధార నిరాధార సరస్వతి నిరాధారం అయిపోయింది అన్నాడు. సరస్వతి నిరాధారం అయిపోయింది. పండితం ఖండితం సర్వే భోజరాజ దివంగతే అన్నాడు. దివంగతే అంటే పైకి వెళ్ళిపోయాడు. వెంటనే ఎదురుకుండా ఉన్న భోజరాజు చచ్చిపోయాడు. ఆయన వేషంలో ఉన్నాడు కానీ చచ్చిపోయాడు. వెంటనే ఏం జరిగిందంటే ఈ శ్లోకం వినగానే భోజరాజు చచ్చిపోయాడు. అప్పుడు ఇంతకు అర్థమైపోయింది వీడే భోజరాజు పడిపోయాడు. మరి నేను నా నోటండి వచ్చిన చాటు, నా నోటండి వచ్చిన మాటకు వాల్యూ ఉంటుంది, వీడికి అది తెలియదు, నాతో హాస్యాలను చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత అతను వెంటనే తప్పు తెలుసుకుని అద్యధార సదాధార సదాధార సరస్వతి మండితాం మండితాం అంటే భోజరాజే భువంగతి అన్నాడు. భువంగతి అంటే భువం అంటే ఇది, దివం అంటే ఇది దివి, భువం అంటే భూమి. వెంటనే భోజరాజు లేచాడు, లేచి కూర్చున్నాడు. అంత పవర్ఫుల్గా ఉంటుంది వాళ్ళ వాక్పటిమ, ధారణ శక్తి అంత శక్తివంతంగా ఉంటాయి. శ్రీనాథుడు మనకి బాగా తెలిసిన చాటుకోవల్లో శ్రీనాథుడు వేములవాడ భీమకవి మనకందరికీ తెలిసిన కథే. రాజుని చెప్పిస్తే ఆఖరికి వచ్చి ఇది చేసిన కథ ఉంది. మనకే ఆంధ్రులకే ఉంది అసలు కథ, ఇంకెవరికి లేదు. వేములవాడ భీమకవి, వేమన్న, భద్రుహరి వీళ్ళంతా గొప్ప కవులు. ఈరోజు సభలో అంతటి వైవిధ్యం కలిగిన ఇద్దరు వక్తలు మనల్ని మన మూలంలోకి తీసుకెళ్ళి స్ఫూర్తి కలిగిస్తారు. ఆస్వాదించండి. ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను. ఏంటంటే ఒక గురువు గారి దగ్గరికి నాలాంటి శిష్యుడు వెళ్ళాడు. నాలాంటి శిష్యుడు కాదు, నేను ఇంజనీరింగ్ చదివి బుద్ధిగా ఉద్యోగం చేసుకున్నాను. ఎవరో లాయర్ చదువుతారు, నేను లాయర్ అవుతారు, లాయర్ చదువుతారు, లా చదువుతారు, వాళ్ళు బుద్ధిగా కూర్చోరు. వెళ్ళి గురువు గారిని అడిగారు. ఏమని అడిగారు? ఏమండి వేషాలు ఇదేంటిది, మీరు మాకు గోల్డంతా చదువు చెప్పారు కానీ మాకెందుకు ఉపయోగపడుతుంది? ఏం చెప్పింది మీకు ఎందుకు ఉపయోగపడుతుంది చెప్పండి అన్నట్ట. అంటే ఎందుకు ఉపయోగపడుతుంది ఏమిటో, మరి చదువుకున్నావు కదా. కాదండి మాకు ఉపయోగపడేది ఏదో చెప్పండి, మాకు ఏమిటి దానివల్ల లాభం చెప్తారా లేదు, చెప్తేనే సరే, లేకపోతే మీకు ఏదో అన్నట్టున్నారు. అంటే గురువుగారు అటు ఇటు చూసి సరే నీకేం చెప్తారన్న తర్వాత అంటే ముందు ఒక చిన్న పని చేయన్నారు. నీకు ఆ రహస్యం ఏదో చెప్పేస్తాను, నీకు ఆ రహస్యం ఏదో చెప్పేస్తాను, నువ్వు పని చేయి. ఆ మూలకున్న బకెట్ తీసుకెళ్ళి ఆ ఎదురుకుండా ఉన్న నదిలోంచి నీళ్లు పడరా అన్నారు. అంటే వాటి బకెట్ చూస్తే అన్ని చిక్కులు కన్నాలు అన్నీ ఉన్నాయి, దాని నిండా బూతులు మట్టి అంతా ఉంది. ఆ బకెట్ తీసుకెళ్ళి నువ్వు నీళ్లు పట్టరా అంతే, నీకు రహస్యాలు చెప్పేస్తానన్నారు. రహస్యం చెప్పేస్తారు కదా అని చెప్పి ఈయన ఏం చేశాడు, ఆ బకెట్ తీసుకెళ్ళి అందులోకి పోతే బకెట్కి వచ్చేద్దాం మమ్మల్ని వెళ్ళి నదిలో ముంచి తీసుకొచ్చాడు. పరిగెట్టుకుని వెనక్కి వచ్చాడు. ఒక్క పిసర్ నీళ్ళు చెప్పలేదు. మళ్ళీ వెళ్ళి మళ్ళీ పరిగెత్తుకొచ్చాడు. అలా 30-40 సార్లు నదిలోకి వెళ్ళి నీళ్లు తీసి పట్టుకొచ్చి గురువుగారికి ఇచ్చాడు. అయితే గురువుగారికి ఒక్క చుక్క నీళ్ళు లేదు.
మరి ఏమిటో మరి నీళ్ళు మరి మీరు ఏమిటంటే కన్నాల బకెట్ ఇచ్చాడు, నీళ్ళు ఎక్కడ ఉంటాయి అది ఇది అన్న. సరేనా, నువ్వు పట్టుకెళ్ళే ముందు బకెట్ ఎలా ఉందన్నాడు. బకెట్ ఎలా ఉంది, మట్టి పట్టేసి నల్లగా ఇది ఇప్పుడు ఎలా ఉందన్న. తగ్గ తెలుస్తుంది 40 సార్లు ముంచితే తగ్గదా. అంతేనా తేడా నీకు ఇచ్చింది నాలుగింటిను నీకు తేడా అదే రహస్యం అన్న. అది దానివల్ల మనం ఏమిటి మిగిలింది, ఏమిటి వింటున్నాం, ఏం నేర్చుకుంటున్నాం అని కాకుండా ఖచ్చితంగా మనకి అంతో ఇంతో శుభ్రపడుతూనే ఉంటాం. ఇది కంటిన్యూస్ ప్రాసెస్, నిరంతర ప్రయాసం. ఈ ప్రయాసంలో నేను కొంత తెలుసు, నాకు కొంత తెలియదు, అంతే. క్షమించి నేను ఏమైనా ఎక్కువ మాట్లాడినా ఎక్కువ చెప్పినా ఇదేంటిది పెద్దల ముందు మాట్లాడడం చాలా కష్టం. మేమంతా ఇది చేసిన మాట. మీరు మాకు పెద్ద. జై హింద్. పెద్దలు మాట్లాడడం చాలా కష్టం అంటూనే మా అధ్యక్షుల వారు ఈ ప్రసంగాన్ని ఎంతో ఉత్సాహంగా సాగించారు. భగవద్గీత నుండి చాటుల వరకు అన్ని సాహిత్య ప్రక్రియలను పరిచయం చేసి సమస్త లక్ష్యాలను చెప్పగానే చెప్పారు. ధన్యవాదాలు. అంతటి బహుళమైన భాగవతంలో పోతన గారి పద్య సౌందర్యాన్ని సమస్త ఆవిర్భావ సమయంలో తలుచుకోవడం మనందరి భాగ్యం. ముఖ్యము అక్షరాలనిన చోటమే స్వయంగాములో కృప భాగ్యమున నీటి కైతలకు పలికే తప్ప ఛందస్సుతో రపనే లేదు. రవత ప్రాస వరకి ధ్వంచాలు భావంబుతో విపులం పౌనిక మీదు కైతలకు తావే ఈ సంస్థయే. భీమిలి సాంస్కృతిక వేదిక వాట్సాప్ గ్రూప్ లో ఇద్దరు సభ్యుల మధ్య కవిత రచన గురించి జరిగిన ఆసక్తికరమైన సంభాషణ మూలాన్ని అలవోకగా ఈ సాధువుల పత్రిక మలిచిన ఆంధ్ర సాహితీ దురంధరులు మధుర కవి వతంస బిరుదాంకితులు శ్రీ పులుసు వెంకటేశ్వర గారిని వేదిక అలంకరించి మాకు తెలియని పోతన గారిని వారి భాగవత పద్య సౌందర్యం ద్వారా పునఃపరిచయం చేయవలసిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. పోతన భాగవతం పద్య సౌందర్యం అనే అంశంపై వీరి ప్రసంగం జరుగుతుంది. అందరూ ఆస్వాదించాల్సిందిగా కోరుతున్నారు. కూర్చోరా కూర్చుని పట్టదు కేబుల్ మైక్ పెట్టే
ఉన్నాయి కదా, సన్మానం ఉంది కదా తర్వాత. ఈరోజు చాలా శుభదినం. భీమిలి సాంస్కృతిక వేదిక అనే పేరు కొత్త సంస్థ పుట్టినరోజు. ఈ రోజుని అందులో భాగవతాన్ని భాగవతాన్ని తలుచుకునేటువంటి సందర్భాన్ని వాడు జోడించారు. దీనికి ఎలా ఉందంటే వలయన మణిన వలయ అన్నట్టు ఒక మంచి కంకణానికి ఒక రత్నం జోడైనట్టు ఉంది. ఒక మహాపురుషుడు, ఈ తెలుగుదేశంలో ఆవిర్భవించిన ఒక మహాపురుషుడు, ఒక ఆదర్శమైన కవి, అద్భుతమైనటువంటి ఒక భక్తి పరుడైన ఒక మహాకవి గురించి మన అందరికీ ఆత్మబంధువ్యము అనిపించే అంత కవి అయిన అటువంటి వారి గురించి 4 మాటలు చెప్పే అవకాశం మాకు లభించడం ముఖ్యంగా చాలా సంతోషంగా ఉంది. ఆయన పద్యాలు ఏం చదివినా బాగానే ఉంటాయి. కొన్ని సంప్రదాయాలు మళ్ళీ కోతగారిలోకి వెళ్ళే మళ్ళీ వెనకాలేమని ముందే చెప్తున్నా. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన చంద్రశేఖర్ గారికి, ఆయన గొప్ప రచయిత, వారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ సభా స్థానంలో ఉన్నటువంటి సభాసదులైనటువంటి సోదరులకు, యువకులకు, సోదరీమణులకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు, చిన్నవాళ్ళైతే ఆశీస్సులు కూడా తెలియజేస్తూ, ఈ యాంకర్స్ ఇద్దరికీ ప్రత్యేకంగా ఆశీస్సులు తెలియజేస్తూ చెప్పదలిచిన 4 మాటలు చెప్తాను. మహిమం మానవ శాసనందు సృజింపం. మహి అంటే భూమిని ముందు ఎప్పుడో వానవ శాసనందు సృజింపం బ్రహ్మగారు సృష్టించగా. రిజల్ట్ ఏంటంటే ఈ మహి కవిత్వం అనే ఈ భూమండలాన్ని వానవ శాసనం సృష్టించాడు అన్నయ్య గారు. వానవ శాసనం అనేది బిరుదని 2 అర్థాలు వస్తున్నాయి కదా. మహిమం వానవ శాసనందు సృజింపం కొండలీతుడు తను మహనీయ కొండలీతుడు అంటే శేషుడు, ఆదిశేషుడు. ఆయన ఈ సృష్టించిన భూమిని కింద పడిపోకుండా మోస్తూ ఉండగా అని ఒక అర్థం. కొండలాలు పెట్టుకున్న తిక్కనగా ఒక అర్థం. యజ్ఞం చేసి కొండలాలు పెట్టుకున్నాడు కనుక కొండలీతుడు అంటే తిక్కనగారు ఆ నన్నయ్య సృష్టించిన కవిత్వం అనే భూమండలాన్ని పడిపోకుండా మోసేటారు. పాపం 15 బాబా భాష ఇక్కడ 20 అదే రాశారు. కొండలీతుడు తన మహనీయ స్థితి మూలమై నిలువ శ్రీరాముడు త్రోవం. ఆ శ్రీహరి ఈ భూమండలాన్ని రక్షిస్తూ ఉండగా అని ఒక అర్థం. ఆ తర్వాత పుట్టిన శ్రీనాథుడు ఈ ఎక్కడ లేని కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చేస్తాడు తెలుగు పద్యానికి. జగన్మోహిని లాగా తెలుగు పద్యం వీర విహారం చేసింది శ్రీనాథుడి కాలం. శ్రీనాథుడి దగ్గరికి వెళ్ళి మహాస్థానానికి రండి అని మహారాజు ఆయన పాదాలు పట్టుకుని బతిమాలేటువంటి స్థితి తీసుకొచ్చాడు తెలుగు పద్యాన్ని శ్రీనాథుడు. చేత శ్రీనాథుడు మహామహుడై సోముడు భాస్కరుడు ఇంకా సూర్యచంద్రులు లేకపోతే భూపటం ఎట్లా ఉంటుంది? చేత సోముడు నాచిన సోమనగాను, భాస్కర్ నాటి రాసిన భాస్కరుడు గాను, ఇద్దరు ఒకరు వెన్నెల ఒకరు ఎండ ఈ భూమికి ఈ కవిత్వం అనే భూమండలాన్ని తీస్తే ఇంత పచ్చగా ఉంది భూమండలం అంటే అంతా శ్లేష. ఈ కవులు ఏది తిన్నగా చెప్పరు, ఏదో కొత్తగా చెప్పాలి కనుక వక్రంగా చెప్తారు. ఈ వక్ర భాష అంటే కవిత్వ భాష, అది మామూలు మనం మాట్లాడుకునే భాష కాదు. అది కవితా భాష వేరుగా ఉంది, దాన్ని కావ్య భాష అని పిలుస్తారు.
వాళ్ళు అలాగే చెప్తారు. మనం మా కావ్య భాషను అర్థం చేసుకోవడానికి నిరంతర పరిశ్రమ చేయాలి. వరుసగా తెలుగు చెట్లు పేర్లన్నీ చెప్పేసి మొదలగారు కావ్య భాషలో చెప్తారు. అది మరి మాతులు ఉంట లవంగ ఉంట చూడ కేటకి ప్రధానక ఆమ్రాతక పంత సరళ మొదల మంచుల వటకొడయ కొంత కొరటక పొగిదార ఖర్జూర నారికేళ సింధువార చంద్ర నిజమంత మందార దిక్కు జంబీర మధువు మద ఇది ఇంకా చెప్పలేదు. ఏమి చింత చెట్లు మామిడి చెట్లు అని చెప్పచ్చు కదా, అలా చెప్పారు. కావ్యం చదివేవాడికి జ్ఞానం ఉండాలి, అది వృద్ధి పొందాలి అని మన కవుల యొక్క ఆలోచన. సరే వాళ్ళ ఉంది కంటే రాసేవాడు. చదివేవాడు కూడా జ్ఞానం తెలుసుకోవడం కోసం ఆ కావ్య భాషలో చెప్తారు ఏదైనా సరే. అంటే మళ్ళీ ఒకసారి చూద్దాం. మహిమం వాదం శాసనం కుండలీంద్రుతం మహనీయ స్థితి మూలమైవ శ్రీరాముడు మహాములై సోపుడు భాస్కరుడు వ్యయంపం సోపువాడిలు ఈ బహుళాంతరోక్తిమయ ప్రపంచమున తత్ప్రాగల్భ్యము ఊహించడం. ఎంతమంది సృష్టించిన ఈ కవిత్వం అనే భూవాళం, ఆ భూమి మీద నేను పుట్టాము అంచేత ఆ కవిత భూమండలం యొక్క సమానాన్ని కీర్తిస్తున్నాను అనుకుంటారు. నాకు కూడా గెలిచాలి ఇక్కడ పుట్టిన ఈ తెలుగు కవిత్వ భూమి ఎందుకు పుట్టినది. సరే కొంతమందికి జీవన పోరాటంలో చదవడానికి వీలవుతుంది, ఇప్పుడున్న అతివేగమైన జీవనంలో చదవడానికి వీలు కావట్లేదు. కానీ మొదటి మన సాహిత్యం, మన కవులు ఒక్కొక్కళ్ళ గురించి ఒక్కొక్క రోజు చెప్పుకున్న తరగనటువంటి కథలు చాలా ఉన్నాయి. అందులో పోతన గారి గురించి ఎన్నో ఉన్నాయి. పోతన గారు ఒక రకంగా ఆయన కాలంలో లాక్షణికుల చేత దెబ్బతిని దూరం పెట్టబడి వెలివేయబడిన కవి తిన్నగా ప్రజల హృదయాల్లోకి వెళ్ళి అక్కడ సింహాసనం వేసుకొని లాక్షణిక కావ్యాలన్నిటికీ ఎదురు నిలిచిన కవి. నువ్వు రాష్ట్రం వ్యాకరణాలు రాసుకుంటావో ఏం రాసుకుంటావో నా కవిత్వం నాదే అని వాటిని విభేదించి కూడా ప్రయోగాలు చేసి ప్రజల్లో స్థానం సంపాదించుకున్న కవి ఆయన. మహాభారతం అంటే మా చిన్నప్పుడు కల్లాపు జరుగుతూ వాకిళ్లలో గజేంద్ర మోక్షం పద్యాస దేవాలు వాడవాడు విని మనుడు, వాడికి ఇంకా మంచి మాట పురాతురుడు భద్ర మహిళలు. వాడు వాక్యాలలో కల్లాపు జరుగుతూ గజేంద్ర మోక్షం చదివేవాడు, విని చదివేవాడు, పద్యాలు చదివేవాడు, పద్యాలు పద్యాలు గడగడ చదువుతూ ఉండేవాడు మామూలు. ఇప్పుడు గడగడాలే తప్ప కాలం మారిపోయింది. అయినప్పటికీ మన ఆస్తి మన నాన్న సంపాదించాడు, మన నాన్న సంపాదించాడు, వెళ్ళి చూసి వస్తున్నట్టుగా మా బోధన కదా అనుకోవడం మాత్రం మన పూర్వుల యొక్క విశిష్ట గుణాలు ఒకటి రెండు మీకు చెప్తాను. మనలా దక్కలేదు వాడు. అసలు ఎలా ఉన్నారో యథార్థ జీవితాన్ని గడిపారు. ఎవరు ఏమనుకోని అంతే చక్కగా చిన్న పంచాలు కలుగుతుంది. ఇవాళ మీరు తలుపు తీస్తే మొత్తం బట్టలన్నీ నెత్తి మీద పడిపోయారు. ఎలా తీస్తే చాలా నిరాళమైన ఇంటికి వచ్చి అందరూ భోజనాలు పెట్టారు, ఒక 10 మంది బిడ్డలు కన్నారు, ధక్కా పోటీ అన్నారు, బాధలు పడ్డారు, శుభాలు పెట్టించారు, చక్కగా భగవద్ధ్యానం చేసుకున్నారు, రోజు నదికి వెళ్ళి స్నానాలు చేశారు. అసలు వాళ్ళ జీవితం లాంటి జీవితం నాకు ఇంకా రాదు, అయిపోయింది. వచ్చేసాం ముందుకి ఆ స్టేషన్లన్నీ దాటి. అటువంటి ఆ కాలంలో పోతాడు ఆయన దెబ్బ తిన్నాడు, మనలాగే పాపం ఆయన తప్పులు చేశాడు. కానీ పశ్చాత్తాపం మనమేమో పొందటం లేదు. అదే కూడా పైగా తప్పే రైతుని పిడివాదం చేస్తున్నాం. ఆయన పోయి రాజు దగ్గరికి వెళ్ళాలనిపించింది, ఏదో వాళ్ళేమో తప్పుతారేమో శాలవాళ్ళు బంగారాలు ఇస్తారని ఆయన ఆశపడ్డాడు. వెళ్ళాడు సమైక్య సింగగోపాలు దగ్గరికి. అక్కడికి వెళితే ఒక దెబ్బ తగిలేక చిన్నగా జాగ్రత్తగా జీవితం గడుపుకున్న వాడు పోతున్నాడు. ఒక దెబ్బ తగిలినా మళ్ళీ ఇంకో దెబ్బ కూడా తగిలించుకునేవాడు. మనమే ఏం పర్వాలేదు, అది ఎలా అయిపోయింది కానీ మళ్ళీ ట్రై చేస్తున్నాం, మళ్ళీ అదే కావాలి. ఇక ఆయన అలా అక్కడికి వెళ్ళేసి జరిగిన అవమానం ఏంటంటే ఆయనకి
సర్వజ్ఞ సింగభూపాలుడి మీద పద్యం చెప్పమని అడగలేదు, వాడి ఉంపుడు గతి మీద పద్యం చెప్పమని అడిగాడు. తక్కువ ఆ భోగిని దండకు మొహమాట పడి భోగం వెళ్ళిపోయాడు. ఎలా భోగం వెళ్ళిపోయాడు, మళ్ళీ రాలేదు కదా, వెళ్ళిపోయాడు. చెప్పాడు ఇష్టం లేదు లోపల, ఆ భోగిని నడిపిస్తూ చెప్పాడు. భోగకాంత కదా. ఈ దీంతో ఆయన బాగా బుర్ర తీరిపోయింది. అసలు ఏం చేసాం మనం, ఎలాంటి కవిత్వాన్ని బట్టి ఎవరి మీద చెప్పాం, ఇది కాదు ఈ కవిత్వానికి ప్రయోజనం. కవిత్వం అనేటువంటి ఒక గొప్ప కళ, అన్నిటిలోకి మొట్టమొదటి తీసుకుని పెట్టారు ఆ కవిత్వాన్ని. దాని తర్వాతే శిల్పం, దాని తర్వాతే చిత్రలేఖనం, ఇంకేదైనా సరే నాట్యం, గానం. ఎందుకు కవిత్వానికి ఉపకరణాలు ఏమి అక్కర్లేదు. కవప్పుడు రోడ్డు మీద నిలబడి పద్యం చెప్పగలరు, కవిత్వం చెప్పగలరు. నాట్యం చేయాలంటే పెద్ద వేషం వేయాలి, దానికి మరి చిత్రాలు వేయాలంటే రంగులు పుంజులు పూడతారు. ఇంకా శివానికి చెప్పాక లేదు, సుత్తులు ఊళ్ళు కూడా శ్రమ అంటే లలితాల కన్నా అగ్రస్థానంలో కవిత్వాన్ని పెట్టారు. కవికి ఏమీ అక్కర్లేదు, అనుకోలేక మంచిది అంచేత అది పైగా చిరస్థాయిగా ఉండిపోతుంది. చిత్రలేఖనం అయితే 100 సంవత్సరాలకు వేసిపోతుంది. నాట్యం 50 ఏళ్ళు వచ్చేదాకా చేస్తారేమో, ఆ తర్వాత ఇంట్లో నాట్యాలే తప్ప స్టేజ్ ఎక్కడానికి ఉండదు, శరీరం సహకరించదు. గానం కూడా అంతే, శిల్పం 1000 సంవత్సరాల నుంచి చిక్కిపోతుంది, కవిత్వం ఉండిపోతుంది. ఎప్పుడో భోజమహారాజు చెప్పినటువంటి శ్లోకాలు చెప్పారు కదా, కాళిదాసు చెప్పాడు. అంచేత బాగా ఆలోచించాడు, అంతర్ముఖుడు అయిపోయాడు. ఎప్పుడైతే తగిలిందో ఆయన మనసుకి ఇంటికి వచ్చి కూర్చున్నాడు. సంవత్సరాలు ఉన్న భూమి మీద ఎకరాలు ఉన్నాయి. అంచేత ఆ మడిలో బతుకుతారు. ఎందుకంటే కట్టుకున్న భార్య దుంపలో ఆకులో తెచ్చిపెట్టినా వండి పెట్టింది. తెలివిగా చెప్పాడు చూసారా, అది కావ్యకన్యకం కూడలగించి అప్పడుపు జించుడంటే సక్కవులు హారిమైననేమి కథముల కౌదారిపులైననేమి నిజదార పోషణార్థమై. ఎక్కడ ప్రజలకు ఎక్కడ ప్రాణం ఉందంటే గంగాబాబు అనే అలంకారిక కావ్యంలో చెప్పారు. వాదనగారు చాలా గడుచువాడు, తిట్టేకే మనకి తిట్టినట్టు కూడా తెలియదు. కొన్ని సంవత్సరాలు పోయాక ఓ తిట్టాడు ఎక్కడుందిగా నిజదార పట్టుకున్న భార్య పుట్టిన పిల్లలు ఎవరిని తిడుతున్నాడు. ఆ ముందు యుగంలోనూ పరదాల కోసం రాజులను ఆశ్రయించి వాళ్ళని సంతోషపెట్టడానికి కోసం వీళ్ళకందరికీ కావ్యాలు అంకితం చేసి ఈ ఆస్థానాలు రాజులు చుట్టూ మహాకవి ఉన్నాడు శ్రీనాథుడు గారు. ఆయన ఎక్కడ ఆయన ఏమన్నట్టుగా చూడండి ఎట్లా ఉందో, నిజదార సుధోదర పోషణార్థమై. నిజదార పతిమత ఏం సంపాదించకపోయినా పర్వాలేదా, పాట పర్వాలేదు, నేను ఎవరిని పరదాలను పోషించవలసిన పని లేదు, పరశుతుల్ని పోషించవలసిన పని లేదు. ఎంత గూఢంగా చెప్పాడు. ఎక్కడ మనకి తెచ్చినట్టే కనపడదు, ఎవరినో విమర్శిస్తున్నాడు. ఎవరన్నా ఎక్కడికి చూస్తే ఆ శ్రీనాథ్ కూడా కనపడి ఎలా ఉంది. మన ఇద్దరికి ఏం చూడటం లేదు, అలాంటి ఫలితాలు లేదు. శ్రీనాథుడు చనిపోయేనాడు వాళ్ళ వదనగాలు అంత ముందున్న భారతం కవిత్రే భారతం అంతా చదివాడు. సంస్కృతంలో పంచకావ్యాలు గట్టిగా చదివేవారు కురవాలను. అంత ముందు నాచిన స్వామన ఉత్తర హరివంశం రాశాడు. చాలా కొత్త పద్ధతిలో రాశారు. నవీన గుణ సమాధుల పేరు అయింది. మరి అవన్నీ ఇప్పుడు చెప్పుకుంటే పోతనగారు మళ్ళీ వెళ్ళిపోతారు. నాకు ఇచ్చిన 6 గంటలు ఆ పద్యాలు చదవడం లేదు. ఎవరి నుంచి ఏమి స్వీకరించాడు అని బాగా అంతర్ముఖుడై ఒక రకంగా తగ్గించి కవిత్వం అనే ఉత్తమమైన కళ అర్పిస్తే భగవంతుడు అర్పించాలి అంతే అనుకున్నాడు. అనుకుని మళ్ళీ ఆ రాజు వదిలిపెడతాడు. ఒక్కసారి రుచిమరిగాడు. ఆ మహారాజు కూడా బాగా చదువుకున్నవాడు. సర్వజ్ఞ సింగభూపాలుడు మంచి పండితుడు, సంస్కృతం
సంస్కృతంలో కావ్యాలు రాశాడు. ఇలాంటి వాడి కావ్యం కనుక అంకితం పుచ్చుకుంటే మనం ఉండిపోతాం చిరస్థాయిగా ఈ లోకంలో. మీ పేరు లోకంలో చిరస్థాయిగా ఉండిపోవాలంటే ఎలాగేనో పాటుపడి ఓ మహాకవికి రాసిన పుస్తకాన్ని అంకితం తీసుకున్నారనుకోండి, అంతే మన పేరు. అంటే అది వీళ్ళ తోక పట్టుకొని జలద్వారం దూరినట్టు, జలద్వారం అని కడతారు కదా కార్తీక పున్నమి రోజున, దానికి పెద్దవాళ్ళ చొక్కా పట్టుకుని గొప్పగా అవతలి పల్లెకి పోయేవాళ్ళు. ఏదో వాళ్ళు చొక్కా పట్టుకుంటే కాదేమో, అదేం లేదు, ఎదరిది ఏదైనా కాదు. కానీ మహాకవుల యొక్క తోక పట్టుకుంటే ఆ మహాకవి గారు కూడా బతికేస్తారు అన్నమాట ఇక్కడ స్థాయి. అందుకని పోషించే వీళ్ళందరినీ, వీళ్ళ మీద ప్రేమ కాదు. అందుకని ఆ సర్వంజ శిఖరవాడు మళ్ళీ కవులు పెట్టాడు, ఆ పర్వతాన్ని నాకు ఇమ్మన్నాడు, ఈయనేమో ఇమ్మనంటాడు. ఈరోజు పడిపోతున్న కాదు ఈయన భోగి నగరాలని చెప్పడానికి మారివాడు పూర్తిగా. శ్రీ కైవల్య పదము చేరుటకునే చింతించు, అంతే ఆ నిర్ణయానికి వచ్చేసాడు. ఏ మహాకవి అయినా తెలుగులో ఇన్ని కావ్యాలు వచ్చాయి, సంస్కృతంలో వచ్చాయి, కానీ ఎవరైనా నాకు మోక్షం కావాలని రాస్తున్నాను భాగవతాన్ని ఎవరన్నా ఎంత ధైర్యం ఉండాలన్నమాట. మొట్టమొదటి పద్యంలోనే మోక్షం అనే విషయం ఎత్తుకోవడానికి అందరికీ భయమే. లక్ష్మీదేవితో ఉండే విష్ణువ, శ్రీరంగంలో ఉండే శ్రీ మహావిష్ణువుని వేడాలని పొగిడేది మొదటి పద్యంలో కవులు. మా అందరికీ సంపద కలిగించుగాక ఇలాంటి ప్రార్థనలు చేశారు. మొదలుగా ఏం భయపడలే, ఆయన తెలిసిపోయింది ఈ జీవితం బట్టి గాలి కూడగా అని అర్థం చేసుకున్న తత్వాన్ని అర్థం చేసుకున్నాడు కనుక అంత ధైర్యంగా అనగలుగుతున్నాడు. శ్రీ కైవల్య పదము చేరుటకునే చింతించు లోకరక్షైకానందం భక్తపాలన కళాసంభం ధనోద్రేక స్తంభం కేడిలో విలసదృజాల సంజాత కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడిభం. అన్ని పదాలకి విశేషాలు గురించి చెప్పాలంటే కొంచెం కష్టమే ఉంటుంటాయి. ఒక్కదాన్ని చెప్తాను. ఆయన అలవోకగా అన్నాడు మాట మహానందాంగనాడిభం. మహానందం అనేది భక్తిలో ఒక చరమ స్థాయి లేదు. ఆ చరమ స్థాయిలో భగవంతుడి యొక్క దర్శనం అవుతుంది అన్నమాట. అదే దాన్ని మన వాళ్ళు మనకు అర్థమయ్యేది దివ్యానందం అన్నారు. ఆ దివ్యానందంలో ధ్యానం చేస్తూ చేస్తూ ఏళ్ళ తరబడి లేదా వాడి అదృష్టం బాగుండే రోజు తరబడం, ఆ దివ్యానందం కలిగినప్పుడు ఆయన ఎవరైతే జయమూర్తి ఉన్నాడో ఆ మూర్తి ఆయనకు కనబడతాడు. ఈ పోతన గారు ఎంత చెప్తామంటే మహానందంగనాడిభం, గొప్ప ఆనందం నుంచి పుట్టినటువంటి పసిప్రాయంలో ఉన్న శ్రీకృష్ణుడికి మోక్షాన్ని కోరి రాస్తూ ఉన్నాను ఈ పుస్తకం. చాలా దేవుడు అలా మాట్లాడతారు. మొదగా అదేమైంది ఇందాక చెప్పాను, మన ఊళ్ళో గొప్పవాడికి అంత ధైర్యం లేదు. చావుమాని ఎవరైతే ఎత్తితే మాట అనుకుంటారు, చావు అసలు నిలబడని మాటలా అంతా తినవాడు, వాళ్ళంతా ధైర్యం మన ఊళ్ళో. సరే, ఇప్పుడు మహానందాంగనాడిభము, మహా ఆనందాంగనాడిభము, మహానందాంగనాడిభము, గొప్పవాడైన నందుని యొక్క అంగన యశోద దాని కొడుకుని నమస్కరిస్తున్నానండి. రెండు అర్థాలు వచ్చాయి. అందుకే చెప్పాను, పౌరులు చిన్నగా మాట్లాడతాను నేను ఖచ్చితంగా అనేవాడు కవివాడు ఈ జన్మలో కాదు ఇంకొక జన్మ వచ్చినాను. కొంతమంది అలా గొప్ప చెప్తారు, నేను చాలా పెరగట్టుగా ఉన్నట్టు మట్టము ఉన్నదన్నట్లే మాట్లాడాయన. కవిత్వం దూరికి రావద్దు, కవిత్వం దూరికి రాకూడదు. వాడు ఉన్నదన్నట్టు మాట్లాడకూడదు, సీరియస్గా. అది కవిత్వం అనేది పనికి రాని విషయం. ఉన్నదన్నట్టు చెప్తే కవిత్వం కాదు. కాబట్టి పోతన కవిత్వ లక్షణాలన్నీ నుంచి ఆయన బండి రాకము, రాకీము, ఎత్తులు, ప్రాసలు వేశాడు. అలా వెళ్ళిపోవద్దు. ఇది లాక్షణిక శాస్త్రం ప్రకారం ఈయన ఆవేశకై కదా. ఇంత బాగా పద్యాలు రాసిన ఆయనకి అక్కడ వచ్చేటప్పుడు రెండు రాళ్ళు ఒకలాగే వినిపిస్తున్నట్టున్నాయి. బండి రాకేమో రాయి వేసాడు, బండి రాకేమో మామూలు రాయేమో ప్రాసలో వేసి పద్యాలు రాసేస్తే ఆ లాక్షణికులు ఏం చేశారంటే ఈ దుష్కవి ఏమో బిరుదొచ్చింది. అంటే పూర్వం ఎలా ఉండేవాళ్ళు, ఊరంటే ఊరి నన్నయ్య ఏ ఊరు ఉందో తిక్కడికి అదే ఊరు, తిక్కడికి ఏ ఛందస్సు ఉందో అదే అదే శ్రీమాన్.
అంటే ఒక్కటి వేసినా తప్పే, 100 వేసినా తప్పే. లాక్షణికుల దృష్టిలో నేను చెప్పేది మా దృష్టిలో కాదు. కానీ మిగతా పద్యాలని చక్కగా మనసులో తేలిలో నుంచి పైకి తీస్తే అలా ఉంటాయి, అలా ఉంది పోతగారి పద్యాలు. కానీ ఒక్క తప్పుకి లక్షణ శాస్త్రాలే సరిదిద్దుకుంటే బాగుంటుందేమో అని మనకు అనిపిస్తుంది. పోతగారి ప్రేమ ఒక్క తప్పే కదా, అది కూడా లక్షణంలో చేర్చేసి మండలాకి రాకి ఎదురు వేసుకోవచ్చు. ఇంకో పోతగారి పద్యం చూపిస్తే వాటికి కూడా గౌరవచ్చు. మరి ఎదురు తిరిగి ఇట్లా చేశాడు. ఇప్పుడు ఆ పద్యాలు మనం చదువుకుంటున్నాం, మనకేమి వేరే వినపడలేదు. కానీ భాషా శాస్త్రం ప్రకారం ఆ ఎలాలో ఉండే రామము బండి రామము వేరు వేరు ముఖ స్థానం నుంచి ఉంటాయి. అందుకని శత్రువులు దీనికి చనిపోయింది. మొదలుగా ఒక్కరి వేశారు. ఆ తర్వాత ఈనాడు నేను కూడా పద్యాలు రాస్తున్నాను, నేను కూడా వేసాను. ఎవరు చేశారు? అది కూడా ఆయన స్పెషాలిటీ అనుకున్నాం. అది భాగవతంలో ఆయన స్పెషాలిటీ. మొదలుగా చాలా భక్తుడు, ఆ విషయం మళ్ళీ వేరే చెప్పక భక్తులు ఆయనకి తన్మయత్వం కలుగుతుంది. ఆ తన్మయత్వంలో మూలంలో ఒక శ్లోకం ఉంటే 10 పద్యాలు రాస్తారు. ఆవేశిక కంటి అంటారు వీళ్ళు, ఆవేశికులైనటువంటి కవులు. ఆ రోజు భక్తి ఉద్యమం బాగా ఉధృతంగా తీసుకొచ్చారు. శివగౌలు పక్క చిందులు వేస్తూ ఉన్నారు. శివుడు తప్ప వేరే దేవుడు ఎవరైనా ఉంటే వాళ్ళని నాయకులు పోస్తామనేటువంటి స్థాయిలో ఉంది వాళ్ళ యొక్క ఆవేశం. వాళ్ళని చలార్చడానికి తిక్కలుగా హరిహరులు ఇద్దరు ఒకటే రా అని చెప్పి ఆయన హరిహరులు భారతాన్ని అంకితం చేశాడు. మన సమాజం ఎక్కడ భద్రమైపోతుంది ఈ తెగల పోటీ. మరి ఈయన పరిపాలన వచ్చేటప్పటికి ఆంధ్ర ప్రాంతం నుండి వలస వెళ్ళిన మొదలుగా మన ఆంధ్రుడే, మొన్నటిదాకా మనం తెలుగువాడే అనుకున్నాం. మరి తెలంగాణ ఎప్పుడైతే వాళ్ళు గొడవపడి విడిపోయారో మాకు ఈ వారం పైకి తీశారు. మొదలుగా ఆంధ్రుడు. ఇప్పుడు మన ఆనందరూ హైదరాబాద్ కానీ ఇల్లు కొనుక్కున్నట్టు ఆ రోజుల్లో పాపం ఆ ఒంటిమిట్ట నుండి వెళ్ళి ఒంటిమిట్ట రాసుకుంటే అన్ని చేశాడు. ఈ బాగా ఒంటిమిట్ట మన ఆంధ్రాలోనే ఉండేది. పుట్టిన చోటు ఇదే. ఇక్కడి నుంచి మరి అక్కడ రాసి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటూ కాబట్టి పోతన గారు ఇప్పుడు కొత్తగా మీకు కూడా వేదికలతో మాట్లాడుతున్నాం. మా ఆంధ్రుడి తెలంగాణ పదాలు ఎక్కడా లేవు. ఇంకొకటి ఏంటంటే భారతంలో తెలంగాణ పదాలు కూడా అక్కడైనా మన తెలుగు పదాలే ఉన్నాయి. మన గోదావరి జిల్లాలో ఇంకా మన రాయలసీమ ప్రాంతంలో పదాలు దుబ్బేసినట్టు వాడతాం కదా మనం. ఇది బాగా తెలుగు వాళ్ళు మాట అన్ని ప్రాంతాలు. మరి ప్రహ్లాదుని గురువులు దొబ్బి కొందరికి దొబ్బి మీ నాన్న సమాధానం చెప్పమనే మాట ప్రయోగించాడు ఆయన. మన ఆంధ్ర పదం మంచి అంచేత మావాడంటే మావాడు తెలంగాణ కాబట్టి ఆయనకే కట్టిన రాయడానికి అర్హత లేదంటే అసలు మనకేముందా అని మనం ఆలోచిస్తారు. నాకు నిజంగా అర్హత ఉందా లేదు అంటున్నాడు. వినయం పడి పుట్టం పుట్ట శరంపురం మూలువ అంభోయాన పాత్రపురం నెట్టం కవగం కాడి గొడవలు. నేను పుట్టలో పుట్టలేదు అన్నాడు. అంటే వాల్మీకి కాదు అని. వాల్మీకి పుట్టలో పుట్టాడు కదా, ఆయన రాయాలి కదా. ఏం రాయాలి? పుట్టం పుట్ట శరంపురం మూలువ రెల్లువనంలో పుట్టలేదు. పోయి పుట్టలో పుట్టలేదు, రెల్లువనంలో అయినా పుట్టలేదు. రెల్లువనంలో కుమారస్వామి పుట్టాడు. పరమేశ్వరుడికి 2 కొడుకులు. ఆ 2 కొడుకుల్లో రెండో కొడుకు కని కుమారస్వామి. ఆయన శ్లోకాలు రాశాడు కుమారస్వామి పరమేశ్వరుడు. అంచేత దేవలోకంలో అక్కడంటే ఆయన కుమారస్వామి. కాబట్టి పుట్టం పుట్ట శరంపురం మూలువ అంభోయా పాత్రంపురం నెట్టం కలగను. పోయి పడవైనా పుట్టలేకపోయాను. ఆ పరాశరుడు సత్యవతి పడవ అడుగుతుంటే ఆయన మోహించి ఓ పుత్రుడు ఇచ్చాడు. సత్యోగర్భకుడు ఆయన వ్యాసుడు. పరాశరాత్మకి వ్యాసుడు. పోనీ నేను ఆ పడవలో ఏదో పుట్టినవాడిని కాదు. మరి వాళ్ళందరూ వార్తలు రాశారు. ఇంకొక మాట అన్నాడు, ఇప్పటికీ కూడా మా కవులందరికీ
గొడుగు పుట్టించేటువంటి ఇంకొకడు ఉన్నాడు. వీళ్ళ ముగ్గురు కాక వ్యాసవారు కాదు, వాల్మీకి కాదు, కుమారస్వామి కాక ఖాళీ పొలవను కాళికాదేవినైనా నేను పొలవలేకపోయాను. కాళిదాసు ఎంత భయపడుతున్నాడు. కవులు ఎవరైనా పుస్తకం ఎవరైనా కలం తీసి మధ్య మొదలెట్టేటప్పటికీ ఏం కాళిదాసురా మాకు పెట్టాము. అవసరవాడు కూడా మన మధ్య అంతా ఉన్నాక కాళిదాసు అండి కాళిదాసు పుట్టడం కాదు కానీ ఇప్పటికి ఇంకా ఆధునిక కాలంలో కాళిదాసు పేరు భయపడుతున్నారు. ఇంతకన్నా ఇంకో భాషలో చెప్పలేకపోతారు, చెమటలు పడుతున్నాయి. ఎందుకంటే అంత గొప్పవాడు బట్టి ఒక్కసారి కాళిదాసు దగ్గరికి వెళ్ళొద్దామా? మరి కాళిదాసు అంటే ఎందుకంత భయం పడుతున్నారు కవులు? ప్రతి మాట కవిత్వని ఇంకొకటి 6 పుస్తకాలు రాసిన ఎక్కడ శ్లోకం రాసినా ఉపమాంకారం పట్టుకొచ్చి పెడతాడు. ప్రతి శ్లోకంలో ఒక ఉపమాంకారం ఉంటుంది. అసలు ఎన్ని పోలికలు దొరుకుతున్నాయి దీనికి అని. కథల తర్వాత శృంగారం ఉంటుంది, వీరం ఉంటుంది, హాస్యం ఉంటుంది, బీభత్సక రసం ఉంటుంది. ఏ రసంలో అయినా సరే తీసుకొచ్చి ఒక ఉపమాంకారాన్ని సరిగ్గా గుండెల్లో దిగేటట్టుగా మొదలైన బాణం గుండెలో దిగితే ఎలా ఉంటుందో కొట్టేట దెబ్బ అని వారి భాషలో మనం అనుకునేలాగా మనం రాసే పేరుతో చూసి మనం కిన్నులైపోయేలాగా ఈ రాజీవారి పద్యం ఇట్లా ఉంది. ఆ భారతీయ కవిత వైభవం అంతా కట్టి ఆ పైకి తీసుకొచ్చాడు కాళిదాసు. ఎవరైనా చదవకపోతే అంత దురదృష్టంతో మరొకటి ఎవరు ఉంటుంది ఈ లోపల కాళిదాసు. ఒకసారి పక్కకి వెళ్ళాలి, మీరు అనుమతించారు కనుక నేను కాళిదాసు గురించి వాడి దశరథుడి వేటయ్యాడు. రఘువంశం రాస్తున్నాడు. దశరథుడి వేటయ్యలో బాణం వేసాడు. వేసేటప్పటికి ఎవరికో తెలియదు గుళ్ళు అన్నాడు. ఇదే ఎవరికో తగ్గిపోయి ఆయన పరిగెత్తికి వెళ్ళాడు. అక్కడికి శ్రవణకుమారుడు తెలియదు. అక్కడికి వెళ్ళాడు. వీడు అక్కడ దశరథుడు నేను ఏమనుకున్నాను, నువ్వు ఏమనుకోవడం ఏమో అనుకోవడం కదా మహారాజు, గజ పూజ చేయవలసినటువంటి మహారాజు ఏమనుకోవడం ఏంటి, ఏమనుకుని బాడగేయడం ఏంటి? ఇది రెండో తప్పు. మహారాజు తెల్లారేస్తే అష్టపూజ గజ పూజ చేయాలి, తర్వాత వేదవచనాలు వినాలి, అప్పుడు వచ్చి సింహాసనం మీద కూర్చోవాలి. పూర్వకాలం రాబోయే యొక్క పద్ధతి. పాకిస్తాన్లో వాడు ఏదో 18 మేకలు భరిస్తాడు రోజు. ప్రధానమంత్రి సీట్కి వెళ్ళారు 18 మేకలు. సరే చివరికి వాడే బదిలేట్టుకున్నాడు. ఏవో ఆచారాలు. సరే అపదే పదం అప్పంతి శృతవంతో రజో నిమీలిత అన్నాడు. అంతే అండి. ఒక్కొక్కసారి చాలా తెలివితేటలు కలిగిన వాళ్ళే ఆ రజోగుణం బాగా పైకి వెళ్ళిపోతుంది అంచులకి. అప్పుడు మాత్రం తప్పని చేసేస్తారు వాళ్ళు. ఎంతమంది చూస్తున్నాం బాగా తెలివైన వాళ్ళు పేపర్కి ఎక్కుతున్నారు, టీవీలో కనిపిస్తున్నారు. బాగా తెలివైన బాగా చదువుకునేవారు. ఎందుకు చేశాడంటే అన్ని తెలిసినవాడు పని అంటే ఇదే కాళిదాసు చెప్పిన మాట. అపదే ఫలం అప్పయంతి శృతవంతో రజో నిమీలిత. కూడా మార్గాల్లో వెళ్తారండి మహాపండితులే, జ్ఞానవంతులే. అప్పుడు అలా ఉండదు. రజో కూడా బాగా విక్రమిస్తే సరే. ఈ కుర్రాడు చచ్చేలా ఉన్నాడు, బాగా చూసిపోయింది. వీడిని మోసుకుని తండ్రి దగ్గరికి తీసుకెళ్ళాడు దశరథ మహారాజు. ఆ తండ్రికి కళ్ళు లేవు, తల్లికి కళ్ళు లేవు. వాడికి ఎంతో కోపం వచ్చింది. మహారాజా, నా గుండెలు మండిపోతున్నాయి, నాకు ఒకడే ఆధారం లేదు, అలాంటి వాటిని చంపేసావు, నువ్వు కూడా పుత్ర వియోగంతో మరణిస్తావు. మా దశరథ మహారాజు గారికి ముందు భయమేసింది, కానీ లోపల కొంచెం సంతోషంగా ఉంది. పుత్రుడు పుట్టలేమో అనుకున్నాను. ఆయన చెప్పించాడు కొట్టేడు బాగానే చెప్తాడు. కొడుకు పుడతారన్నమాట. ఇప్పుడు వారి వియోగంతోనే మరణిస్తానన్నమాట. మాకు మంచి సేవ ఇచ్చారు కాళిదాసు. ఇక్కడ ఇలాంటి క్లిష్టమైన విషయం చూడండి. అసలు అట్లాంటి చోట ఏం కవిత్వం రాయగలం, ఏదో స్టేట్మెంట్ ఇవ్వగలం, కానీ కవిత్రీకరించలేము. ఆయన అంటున్నాడు, పుత్రుడు యొక్క ముఖం చూడకుండానే చచ్చిపోతానేమో బెంగపెట్టుకున్నటువంటి నాకు మీ శాపం అనే అగ్ని నన్ను కాల్చివేస్తున్నప్పటికీ ఆ తర్వాత మా వంశంలో బీజములు పుడతాయి అని ఒక ఆనందం కలిగిస్తున్నది. ఎలా అంటే
ఉపమానం చెప్పాలి కదా, ఉపమానం చెప్పాలి. లేకపోతే కాళిదాసుకి అసలు నిద్ర ప్రతి శ్లోకానికి ఉపమానం చెప్పాలి. ఎలాగంటే చెరుకు పంట కొట్టేసాక ఆ తుప్పు చెరుకు పొలంలో వేసి తగలబెడుతున్నప్పుడు భూమి కొత్తగా ఉండిపోయినప్పటికీ వానలు పడ్డాక సారవంతమైనట్టు అన్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు. ఇప్పుడు మాత్రం శాఖానికి కాలుస్తుంది. తర్వాత వంశం వృద్ధి పొందుతుందనే ఆనందం కలుగుతుంది. ఇప్పుడు మాత్రం చెరుకు పంట వేసినప్పుడు భూమి వేడైపోతుంది. ఆ తుక్కు వేసి కాల్చుతున్నాం. కానీ ఆ తర్వాత మశంతా దాంట్లో దిగి వానలు పడ్డాక భూమి సారవంతమై రెండో పంట బ్రహ్మాండంగా చెరకు పిల్లకల వంశం అంతా వ్యాపిస్తుంది అన్నమాట. ఒక చెరకల బాగా చుట్టూ దానికి పిల్లకలు వస్తాయి. 4 పిల్లలు పుట్టారు. అంటే కాళిదాసుని చూస్తే మాకు భయమేయడానికి కారణం అది. సాధారణ వాడికి అసలు భయమే ఉంది. మరి కాళిదాసు అన్న భయం లేదు, ప్రభుత్వం అన్న భయం లేదు. మనం కోరుకుంటాం ఏంటి ఇంత ఉత్తమ వ్యక్తులను రాశారు. కాళిదాసు వెళ్ళేటప్పుడే మళ్ళీ పొడగాలి అంటే ఏది చెప్పినా అక్కడనే చెప్తారంటే అది చెప్పాడు. సీత వియోగం పొందాడు. సీతా వియోగం పొందాక సీత వాల్మీకాశ్రమంలో ఉంటే రాముడు మళ్ళీ ఇంకొకసారి పంచవటికి వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు సీత లేదు. ఇదివరకు పంచవటిలో ఇక్కడ తిరుగుతున్నప్పుడు సీతతో తిరిగాడు, ఆనందంగా ఉంది. అప్పుడు వనవాసమైనా సరే. ఇప్పుడు మహారాజు పరిపాలన చేస్తున్నాడు కానీ సీత లేదు. ఏదో లోపించినటువంటి జీవితం అంతా నిస్సారంగా ఉంది. అంచేత ఆయన ఏమన్నాడు, ఆ బాబుకి బాబుది ఎక్కడ మహాకవి శ్లోకం రాశాడు. అప్పుడు గోదావరి దగ్గరగా ఉండేది, ఇప్పుడు పాపం దూరం అయిపోయింది. ఇప్పుడేమో నీళ్ళతో ఉండేది, ఇప్పుడు అంతా ఇసుక ప్రభగా ఉంది. అయినప్పటికీ అదే ఈ పంచవటియే గుర్తుగా మాత్రం అందులో ఆ కొండ ఒకటి ఉన్నది. దాన్ని బట్టి ఇదే పంచవటి ప్రాంతం అవుతున్నది అన్నాడు. ఎంత బాగా చెప్పాడంటే ఈ రాముడి జీవితం అప్పుడు నీళ్ళ ప్రవాహం కానీ చాలా చక్కగా సాగింది. ఇప్పుడు ఆ నది గతి మార్చుకోవడం వల్ల ఇసుక తిప్పలు కనిపిస్తూ ఉంటాయి. రాముడి జీవితం అలాగే సీతతో కలిసి ఉన్నప్పుడు జలకళతో ఉన్న నది వలె ఉన్నది వనవాసం. ఇప్పుడు సీత లేదు, ఇసుక తిప్పవలే ఉన్నది జీవితం. కానీ అదే ఇది రాముడే రాముడు, ఏం మార్పేం లేదు. రాముడు రాములాగే ఉన్నాడు. కానీ అది ఆ కొండ ఉంది కదా, ఆ కొండను బట్టి ఇది పంచబట్టే తెలుస్తుంది. ఈ శరీరాన్ని బట్టి నేను రాముడు అన్నాడు అన్నమాట. ఆ సీత లేకపోతే జీవితం అర్థంగా ఉందంటున్నాడు. మరి వక్రగా మాట్లాడడం రావాలి కదండి. కవిత్వం ఇలా చెప్పగలిగితే అంటే వక్ర అనే మాట ఉపయోగించి తెలుగు వక్ర అంటున్నాను. వ్యంగ్యం అంటారు కదా, ఆ వ్యంగ్యంగా చెప్పడం అనేది అలవాటు చేసుకోవాలి. కవులు ఎవరైనా కవిత్వం రాస్తుంటే ఈనాడు కూడా ఆ పూర్వ కవులందరినీ చదివేటప్పటికి మనకు కూడా కొంత వాసన అవుతుంది. ఏదో కొంచెంలో కొంచెం మనం కూడా చెప్పడానికి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప ఏదో పొడుగ్గా రాస్తే కవిత్వం అవుతుందని అనుకోకూడదు. పొడుగ్గా రాస్తే కవిత్వం ఎందుకు అవుతుంది? అది అవుతుంది కదా. పెళ్ళికి ఏం కావాలో అన్నీ రాస్తాం. పొడవుగా కవిత్వం అవుతుందా, ఏమైపోతుందా, అది ఆ వ్యంగ్యం అన్నమాట. చెప్పకుండా మనకి కవిత్వం కాబట్టి పోతన గారు మహాకవి దీక్షని తీసుకున్నారు, అంతరం మొదలయ్యారు, రాజాశ్రయం మీద విముఖత పొందారు. తెలుగు భాగవతం రాయాలి. ఖాళీ పోలు కాళిదాసు గారు ఖాళీగా మాత్రమే పర్వాలేదు అని అనుకుంటున్నాడు. పుట్టం పుట్ట శరములం ములువ అమోయా పాత్రములం మీరెట్టే పెట్ట చరించి నా కలుగు నా పట్టు నా కలుగమ్మ నడిచుని వాళ్ళందరూ గొప్పవాళ్ళు కనుక చేయకుండా ప్రయత్నించావు సరస్వతి తల్లి. మరి వాళ్ళకి ఎలా సాయం చేసావు నాకు కూడా అలాగే సాయం చేయి. ప్రార్థన చేస్తున్నాడు. అంత విలక్షణంగా చేశాడు ప్రార్థన. తర్వాత ఆ ప్రార్థన చేయలేక తనకి నమస్కారం, చికెన్ నమస్కారం, ఎవరికి నమస్కారం, పుట్టిన నమస్కారాలు అర్పించారు. అది కవితో అర్పించుకోదు. అయినప్పటికీ ఆడలో క్యాటరీతో సీసనం అవుతుంది, గణాల్లో క్లాసెస్ వాళ్ళు ఎవరో మాట్లాడితే దాని పద్యంలో మార్చండి. అదే కవిత్వం కాదు.
ఛందస్సు మీద ఓ 10 ఏళ్ళు ఎంతో కృషి చేసామనుకోండి, మాటలకి పద్యాలనే వస్తాయి, ఆ ఫ్రేమ్లోనే వచ్చేస్తాయి. మేము ఆ ముందు అట్లా ప్రయత్నం చేసి తర్వాత ఈ పూర్వకావ్యాలు చదివేటువంటి దానివల్ల నైవసారణ్యం మొదలుపెట్టాడు. నైవసారణ్యం అన్నంతో మొదలుపెట్టాడు. ఆయన పాటించేవాడు అక్కడే చూపించేసాడు. నేను భాగవతం రాయడానికి అర్హుడిని అని ఆ నైవసారణ్యం అన్నని ఇంటికి వెళ్ళి ఒకసారి చదవండి. ఆ పోతన గారి పాండిత్యం ఎంతో తెలుస్తుంది. కాబట్టి ఆయన సాయి పాండిత్యం అన్నాం. ఇది కృషి చేస్తే వచ్చే సాహిత్యం కాదు, కృషి చేస్తే గురువుల దగ్గర దొరికే పాండిత్యం కాదు. కేవలం భగవద్గీతలో ఉంది. ఆ నైవసారణ్యం వచనం రాయగలరు, లేకపోతే రాయలేదు. నైవసారణ్యం ఎట్లా ఉందిగా, బ్రహ్మలోకంలో పోయి శారదాన్వితం కలిగిస్తారు. బ్రహ్మలోకంలా ఉంది నైవసారణ్యం. అక్కడ సరస్వతి ఉంటుంది బ్రహ్మలోకంలో. మరి నైవసారణ్యంలో ఏముంటుంది? శారదాన్వితంపై శారదలతో కూడి ఉన్నది. 7 ఆకుల చెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇలాగ శ్లేషాలంకారంలో ఇటు అటు అటు ఇటు మొత్తం ఒక 40 వాక్యాలు అయ్యాయి. అది మళ్ళీ సంస్కృతంలో ఒక్క కాలంబరి రాసినటువంటి వాగుడు మాత్రమే రాయగలిగాడు. అలా అంత శక్తి ఉన్నటువంటి మాత్రం మళ్ళీ కేవలం సాయి పాండిత్యమే. ఆయన మరి ఏం కృషి చేసారో, ఎలా తెచ్చుకున్నారో పాండిత్యం. ఆ వాగుడు కాదంబరి ఒక సంస్కృతంలో కావ్యం రాసింది. ఇట్లాగే ఉంటుంది అది కూడా. వింధ్యాటకి వర్ణం చేశాడు. వింధ్యాటకి పుష్పిత అతి పవిత్ర. చిన్న దెబ్బ కొట్టేటప్పటికే వెళ్తుంది. వింధ్యాటకి పుష్పిత అతి పవిత్ర. వింధ్యాటకి పుష్పవతి అయింది, బాగా పూలు పూసేసి పవిత్ర అయినప్పటికీ పవిత్రులు. కానీ లోకంలో ఈ పుష్పవతి పవిత్రులు బాగా ప్రతి మాటలో కవిత్వం. మనం తలుచుకోవాలి, చదవాలి పుస్తకాలు, ఆనందపడాలి. ఇలా ఉపన్యాసానికి వస్తే మాత్రం కష్టం. చదువుకుని ఆనందపడాలి, ఉపన్యాసానికి వెళ్తే మాత్రం కష్టం. అచ్చము చీకటి నింబడి గృహపురుతులై విషయం ప్రవిష్టులై చచ్చుతూ ఉండుతుంది మరల చెరిత చెలవడైన వారి చెచ్చర పుట్టునే పరులు చెప్పిననైనా నిజేచ్చనైనా ఏమిచ్చిననైనా కానలు లేనిదనైనా ప్రబోధం. తేలిక భాష ఉండాలి, అది ప్రజల్లో సూటిగా వెళ్ళాలి, నా పద్యాలు ఇంటింటా చదువుకోవాలి అనే ఆకాంక్ష కలిగినటువంటి వాడు మహానుభావం. ఆకాంక్ష అంచేత మా అందరికీ ఓ పేరు పెట్టాడు పొదగా తిడితే 100 సంవత్సరాలు పోయి కూడా తింటాడు తెలియదు మనకి. అంత కూడా తింటాడు. మా అందరికీ కూడా గృహపడుతులు ఎంత ముద్దుగా తింటాడు. ఆలోచించుకుంటే పెద్ద తింటది. ఎందుకంటే ఇల్లే సర్వస్వం ఉంటుంది. భార్య పిల్లలు సంపాదన ఉంది. ఆ ఇల్లు కదలకుండా దేవుడు ప్రసక్తి లేకుండా బతికేస్తూ ఉంటారు. వాళ్ళందరూ సత్యనారాయణ వ్రతస్తులు కాదు, గృహపాలు ఉంటారు. వాళ్ళు గృహం అనే వ్రతం చేసేస్తారు. ఆ ఇంట్లోనే కొట్టారు, ఇంట్లోనే పెరిగారు, ఇంట్లోనే చచ్చారు. అయిపోయింది. అయితే మా అందరికీ ముందు పేరు పెట్టాడు. గృహస్థులు ఆయన గృహపరులు వీళ్ళందరూ అనుకున్నాడు. కానీ అలా ఉండకూడదంటూనే 10 పద్యం చెప్తూ ఉంటాడు. చచ్చుతూ పుట్టుతూ మరల చెవిత చెరవడులైన వారికి. చెవిటి చెరవడం నవ్వడంటే ఏమిటి? నవ్వడమే నవ్వడం, నవ్వడమే నవ్వడం. తమ్ములు వేసుకుంటే నవ్వుతూ ఉంటాం, నవ్వే కొద్దీ రుచి వస్తూ ఉంటుంది, ఆనందపడుతూ ఉంటాం కదా. కాలం ఈ జీవిని నవ్వుతూ ఉంటుందా, నవ్వుతూ ఉంటుంది. ఇంకో జన్మ, మళ్ళీ ఇంకో జన్మ, మళ్ళీ ఇంకో జన్మ. నువ్వు ఎన్ని జన్మలు ఎత్తించు, నేను మాత్రం మాను. నేను, నా భార్య, నా పిల్లలు, నా బ్యాంక్ అకౌంట్, అంతే. ఇంకా 5వ జన్మ దశ. గృహపతులై విషయ ప్రవిష్టులై చచ్చుతూ పుట్టుతూ మరల చెవిద చెరవడైన వారికి చెచ్చర పుట్టుని పరులు చెప్పిననైనా విజయించనైనా ఏమిచ్చిననైనా కాలబోయేనైనా హరిప్రబోధుడు మన మనసులో పుట్టాలి. నువ్వు అడిగి వెళ్తే అక్కడ పునశాల కూర్చుంటానంటే ఏం వైరాగ్యం రాదు. వైరాగ్యం రాదు సరే కదా. అక్కడ ఏ సెక్రటరీలో కూడా తయారవుతుంది. ఆయన ఎవరు దీపం ఎక్కడో కొనుక్కున్నాడు కదా, ఆవిడ కూడా వెళ్ళింది అక్కడ దీపాన్ని స్వామీజీ గారు.
అంచేత ఏం లాభం లేదు. ఇంట్లో ఉండే భక్తి పొందవచ్చు, ఇంట్లో ఉండే భక్తిని పెంపొందించుకోవచ్చు. మరి అంబరీషుడి యొక్క చరిత్ర చదివితే తెలుస్తుంది కదా. ఆయన భార్యను చూసినా విష్ణుమూర్తి కనిపిస్తున్నాడు, సేవకుడు చూసినా విష్ణుమూర్తి కనిపిస్తున్నాడు. ఎవరితో మాట్లాడినా విష్ణుమూర్తితోనే మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన దూర్వాసుడు ఏమన్నాడు, ఇంత భక్తి చేసేవయ్యా నువ్వు అని అంబరీషుడి గురించి ఆశ్చర్యపోయాడు బాగా. మేము ఏదో జపమాలు తీసుకుంటే ఇదే భక్తి ఏమో అనుకుంటున్నాం. అందరూ శ్రీ మహావిష్ణువుని చూసేవాళ్ళు. ఈ చక్రం నువ్వు ఆప్తేన ఆగుతుంది, లేకపోతే ఆగరాడు. ఆగ వచ్చి మళ్ళీ ఈడు కాళ్ళే పట్టుకున్నాడు ఈ అంబరీషుడు, ఈ మహారాజు కాళ్ళు. ఆయన ఏమో ఆ విష్ణువు తలుచుకుంటూ ఆగుతున్నాడు. ఆయన నేను ఆగని అనలేదు. ఇంత మహా జ్ఞానం పోతన గారికి ఆ పాత్రల ఎంత ఎట్లా వచ్చిందో, ప్రహ్లాదుడికి ఆయన భక్తి ఎట్లా వచ్చిందో, పోతన గారికి కూడా భక్తి ఆకస్మికంగా ఉద్భూతమైంది. ఎదురుదెబ్బలు ఒకటి తిన్నాడని చెప్పాడు కదా, తినాలి ప్రతి మనిషి ఎదురుదెబ్బ. అసలు దెబ్బ తినకుండా మనం జాగ్రత్తగా పిల్లలు పెంచుకున్నాన్ని ఒక్క దెబ్బ కూడా తినకుండా అది అసలు పద్ధతి కదా. వాడు తినాలి, వాడి గుణపాఠం నేర్చుకోవాలి. ఈ తప్పు చేస్తే ఇట్లా ఉంటుంది, ఇంకెప్పుడు చేయకూడదు దెబ్బలు. వాడు ఆలోచన వాడికి రావాలి. మనం అతి జాగ్రత్త పడిపోవాల్సిన పని లేదు. చక్కగా పెరుగుతారు, వాళ్ళు దెబ్బ తింటారు, పెరుగుతారు, మంచి సత్పురుషుడిగా మంచి గోముడిగా ఎదుగుతారు. అంచేత పోతన గారు ఆ మొట్టమొదటి దెబ్బ ఉంది కదా, భోగిని దండం. మళ్ళీ ఎవరు చెప్పలేదు. ఇప్పుడు పోతల గురించి ఎంత మాట్లాడినా భోగిని దండం గురించి చెప్పలేదు కదా. కాబట్టి ఈ పోతన గారు ఎంత గడుసువాడు, చాలా స్థిరమైన బుద్ధి కలిగిన వాడు. మనకేదో పోతన గారు మంచివాడుగా చాలా పెద్ద మనిషి అనుకున్నాం కాదు, చాలా స్థిరమైన వాడు. వెడలదు గృహము విడిచి అని వాళ్ళ అమ్మ మీద ఒక భజన చెప్పాడు. మా అమ్మ ఎప్పుడు ఇల్లు దాటి వెళ్ళదు, గడప దాటి వెళ్ళదు. ఆ గడప దాటి వెళ్ళకపోవడం ఆయనకి చాలా ఇష్టం కావలేదు. వాళ్ళ అమ్మ గురించి గొప్పగా చెప్పాడు. భర్త మాటకు ఎదురాడదు, గడప దాటదు మా అమ్మ, లక్కామ్మ అంటే అంత గొప్పది అన్నాడు. సరే బాగుంది. ఈ భావాన్ని మనసులో పెట్టుకొని సంస్కృత భాగవతంలో కుచేరుడు భార్య 4 బ్రాహ్మణ కుటుంబాల దగ్గరికి వెళ్ళి అడుగులు పట్టుకొచ్చి కుచేరుడికి ఇచ్చింది. సంస్కృత భాగవతంలో పోతన గారు అభిమానం కదా. మరి వాళ్ళ అమ్మాయి కడపదాటదు, కుచేరుడు భార్య కడపదాటేస్తాడు ఆయన. అంచేత మూలం ఎలా ఉన్నా సరే ఈయన ఎలా రాశాడంటే, ఆ కుచేరుడు భార్య అటక మీద ఎక్కడో ఉండిపోయిన పాత్రలు తీసి మూటగట్టి భర్తకిచ్చిందే తప్ప గడప దాటి వెళ్ళి 4 చోట్ల వెచ్చడెత్తులను తీసుకురాలి. ఎంత అర్థాభిమాని పడాలి పోతన గారు. దాని ఆయన పాత్రలు కూడా గడప దాటడం లేదు. అది విచిత్రం. వాళ్ళ అలాగే గడప దాటు పాత్రలు కూడా గడప దాటడం లేదు. అది ఇష్టం లేదా? ఎందుకంటే ఆ శ్రీకృష్ణుడికి ఇచ్చిన అడుగుల యొక్క ఫలితం ఆ 4 బ్రాహ్మణ కుటుంబాలకి చెందుతాయి. కనుక ఆ ఫలితం కుచేరుడికి చెందాలంటే అట్ల మీద ముఖ్యమైన అడుగులైనా సరే మనమై ఉండాలి. రోజు వాళ్ళకి ఇక్కడికి అక్కడికి వెళ్ళి పువ్వులన్నీ కోసేస్తున్న వాళ్ళకి బాగా వర్తిస్తుంది. పువ్వులన్నీ ఎక్కడి నుంచి కోసేస్తున్నారో ఆ యజమానికి చెందుతుంది ఆ పుణ్యం అంతా. మీ ఇంట్లో మొక్కలు మీరు పువ్వులు కోసుకోవాలి తప్ప చుట్టుపక్కల వాళ్ళ ఇళ్ళతో పువ్వులన్నీ కోసి తెచ్చి దేవుడికి ఇస్తే మాకే మంచిది. నేను నిద్రపోతూ ఉంటాం కానీ ఆ పూలతో మీరు పూజ చేస్తారు, మాకే మరి అభివృద్ధి విషయంలో అదే కదా, అభివృద్ధి విషయంలో అదే కదా జరుగుతుంది. అని చేత చాలా విషయాలు ఉన్నాయి. పోతన గారి గురించి చెప్తే జబర్దస్త్. సమస్థితి పొందాలి, ఒక యోగిగా పరిణమితం, మామూలు జీవితం నుండి మహనీయుడిగా ఎదగడం, మహాత్ముడిగా మరణించడం చెప్తూ ఉంటారు కదా మా వాళ్ళు. అట్లా పోతన గారి జీవితంలో ఆయన భక్తి, ఆయన గుణాలు ఆ కావ్యంలో ప్రతిఫలించడం, ఇవన్నీ కూడా కావ్యాన్ని సజీవత్వాన్ని తీసుకొచ్చాయి. కొన్ని స్వానుభవాలు కొన్ని విన్నాయి, కథల ద్వారా విన్నాయి. కావ్యం అంతా కూడా రసమైన పార్టీ. మీకు చెప్తాను, మొసలేమో మన పార్టీ కాదు, ఏడుగే మన పార్టీ అని మనం అనుకుంటాం కదా. మామూలుగా చదువుతున్నప్పుడు విజేంద్ర మోక్షంలో నాయకుడు ప్రతినాయకుడు ఇద్దరు ఉంటారు. దాంట్లో హీరో విలన్. విలన్ ఎవరంటే మొసలి, మనుషులు. హీరో ఎవరంటే లేదు. మరి మన హీరో గారు అసలు ఆ విలన్ రాజ్యంలోకి వెళ్ళలేదు, వెళ్ళకూడదు కదా, వాడిది ఆ రాజ్యం ఉంటారు. మరి వీడు అక్కడికి వెళ్ళలేదు, ఎక్కువ ఆగబెట్టండి. సరే ఇలా ఉండేద్దాం. పోతన గారి పాపం వీడు వాడు పరాలి లేదు, ఇద్దరి మీద ప్రేమే.
ఊహ కలపి జీవనములో ఆలముబడి పోరుతుంది మా మోహనతాని భద్రపదము విడిపించుకొనందలేక సందేహము దేవి దీనదశం భీషణగ్రాహం తదంత పరిగణిత పాలపురాగ్ర శీఘ్రమై చెడిపోయి ఏమి భగవతత్వం మీద సందేహం పోగుతూ ఎవరు రక్షిస్తారా నన్ను రక్షించేవాడు ఎవరున్నారు అని ఒక అమాయకుడై ధీరుడై దుఃఖిస్తున్నటువంటి వాడి జీవుడుగా ఉన్నది ఆ ఏనుగు యొక్క పరిస్థితి. దురంత బాధ గట్టిన నగాత్మ శల్యమై ఆ ఎరువు ఒకటి దాని నోట్లో ఉండిపోయింది, లేకపోతే వెళ్ళిపోదు. ఏ తొడవ పట్టుకుంటే వదిలించి వెళ్ళిపోదేమో, ఎముకతోటి ఉండిపోయింది. ఆ శల్యం దాని నోట్లో ఉండిపోయింది, రావట్లేదు. ఇది ఏమో పాపం ఆ ఏరుగు మీద పాపం అనే వస్తున్నాడు. ఆ ఏరుగు మీద ప్రేమ చూపిస్తే ఆ తర్వాత దాని మీద మంచి ఉదాహరణ పట్టుకొచ్చి ఆ మొసలికి చెప్పాడు. పాదద్రంలో నేల మోపి అవరు బంధించి పరిచర్యో పరిమార్చి దిలతకు మారాపహరించి మారాకి మాట చెప్పాలి. మారాకంటే ఏమనుకుంటారంటే చిగురాలు వేస్తుందేమో అనుకుంటున్నారు. మారాకంటే ఒక తీగకు కంటే సపోర్ట్గా కంటే కర్ర బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఒక ఆయన ఇంతకాలం పొరపాటు పెట్టి ఇప్పటి నుంచి తెలుసుకుంటారు. కొంచెం మారాకంటే చిగురాలు కాదు, మారాకంటే ఆలంబ. ఒక తీగకు కర్ర కడతాం కదా, బుద్ధిరథం మాలా అపహరించి నిష్కేల బ్రహ్మ పదావలంబరగతిని క్రీడించు యోగీంద్రు మర్యాదం మకం వికరించే హరి పదాగ్రహం చదిమగ్రమై యోగితో పోలిక వేశారు. మరి కళ్యాణవాడు ఇప్పుడు ఆ నిలంకి పోలిక చెప్పినప్పుడు తుచ్చమైనటువంటి పోలిక కదా చెప్పాలి. అదే పంచ ఇంద్రియాలని నిగ్రహించి గాలిని బంధించి నిష్కేత బ్రహ్మ పదావలంబనగతిని క్రీడించు ఆ పరమ సంతోషకరమైనటువంటి పరమాత్మ విషయంలోనే బుద్ధంతా లగ్నం చేసి కదలకుండా మెదలకుండా ఉన్న యోగీశ్వరుడు అనే ఉన్నది మొసలి అంటారు. యోగీశ్వరుడితో మొసలి కోరిక. ఇది ఎట్లా సాధ్యమవుతుందండి అంటే కవి యొక్క మన సమస్థితిని బట్టి అట్లాంటి కోరిక వస్తుంది. ఆయన ఆ స్థాయిలో ఉన్నారు. ఆయనకి నక్రమం బతికేలా జాగ్రత్త ఏరుతుందంట. కాబట్టి అది ఒక గొప్ప చరమ స్థాయి యోగ హృదయానికి చేరుకున్నటువంటి వాడు మొదటగా ఆయన తెలుసుకోవడమే ఇవాళ మన అదృష్టం. అయితే నేను ఇచ్చినట్టు నాకు అరగంట మాట్లాడమన్నారు, అప్పుడే గంట అయిపోతుంది. నా తర్వాత అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చేటువంటి మన రామకృష్ణానంద గారు ఉన్నారు. వారి ఉపన్యాసాన్ని నేను అడ్డుదొరుకుతున్నాను. ఇప్పటికే 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడాను, ఇంకా ఆపేస్తాను. లేదు 4 పద్యాలు నీ ముఖాంబుజాత నిర్ముక్త హరికథామృతము త్రావకరావ నేను వరదే వంతమని ఆపరిస్థితి. ఈ కాగితం ఎందుకు తెచ్చుకున్నారంటే ఈ మధ్యన అప్పుడప్పుడు మర్చిపోతాను. 70 ఏళ్ళు వచ్చి అందుకని ఎక్కడైనా మర్చిపోతే అసమాసంగా ఉంటుందేమో అని పెట్టుకున్నాను. వచ్చిన పద్యాలే ఈ 4 పద్యాలు చదివేసి నా ఉపన్యాసాలు ఈ చదవకపోతే నాకు కమలాక్షుణర్జించు కరములు శ్రీనాథు వర్ణించు చిప్ప సురరక్షకుడు చూపులు శేషసాయి కర్ణించు వీణులు మధువై భగవంతు పదములు పురుషోత్తముని నీది బుద్ధి దేవదేవుని చింతించు దినము చక్రహస్తుని ప్రకటించు వినీదము చెప్పడి గురు తండ్రి హరిచేరువని తండ్రి ఆ పరకడంలో ఎన్ని అర్థభేదాలు వస్తున్నాయి. మొదటి తండ్రికి నాన్న అన్నారు, తండ్రి హరిచేరువని తండ్రి వాడే తండ్రి, ఇంకెవరు కాదు. అలా విరిచేటప్పటికీ ఆ సువాసన బయటకు రావాలి.
మొదలు ముందు చేతితో పట్టుకున్నాక అది పురాణాన్ని ఇచ్చేసాక కూడా చేతులు మొదటి వాసన వేస్తాయి కదా, అట్లా ఉండాలి. జాగ్రత్తగా అని కాయము కాయమే పవనపు దిగ చర్మ భస్త్రిగా ఇది కమ్మరి పొలుగులో తిత్తి ఉంటుంది కదా, గాలి లాగుతున్నప్పుడు పైకి వేసుకుంటుంది, మళ్ళీ గాలి వదులుతూ ఉంటుంది, మళ్ళీ పైకి వేస్తూ గాలి లాక్కుంటుంది, మళ్ళీ గాలి వదులుతూ ఉంటుంది, కమ్మరి పొలుగుతూ ఉంటాయి. అదే ఇది పవనపు మీద చర్మ భస్త్రి, అది చర్మతో చేసేవారు. కొడవలు కత్తులు చేసేవాళ్ళు ఎప్పుడైనా వెళ్తే బాబా గొలుసు పట్టు లాగండి అంటూ ఉండేవాడు, మేమేమో ఇలా లాగుతూ ఉండేవాళ్ళు. అది ఏమో తెలుసుకుంటూ మళ్ళీ మూసుకుంటుంది. దాని సంస్కృతంలో పాణిందం అనుకుంటాం, పాణిందం ఇది ఇలా కూడా అంచేత మనం ఈ విష్ణువు కనుక ఈ శరీరాన్ని అర్పించకపోతే మనది గాలి పోసుకుంటే తోలికి తీయట్టున్నారు బోధన గారు. కంజాక్షణముగా అని కాయము కాయమే పవనపు గిద చర్మ భస్త్రిగా వైకుంఠు పొగడని వక్రము వక్రమే జమరాధ్వనితో ఢకడాక అరే పూజనము లేని హస్తము హస్తమే తరుషాక నిర్మిత దరిగాక. కర్రతో చేసిన గరిట తరుషాక నిర్మిత దరి అంటే తెడ్డు, అది తెడ్డు లాంటిది. అంటే ఈ పూజ చేయకపోతే ఈ చెయ్య కొయ్యతో చేసిన తెడ్డు లాంటిది. కమలేసు చూడని కనులు కనులే సందర్భములుగాక. గోడకు పెట్టిన బొరులు ఉంటాయి కదా, అలాంటివి రెండు కళ్ళు. విష్ణువుని చూడకపోతే ఇంకేంటి కళ్ళు. చక్రి చింతలేని జన్మము జన్మమే తరణ శరీర ఉద్భుతముగాక. ఎప్పుడు పోతామో తెలియదు, కరోనా వచ్చి వెళ్ళాక మరీ ప్రమాదంగా ఉంటుంది. ఎప్పుడు ఎవరు ఎంతకాలం ఉంటాడో తెలియదు. చేత ఏవే వస్తానేమో అన్నంత భయంతో ఆ శ్రీ మహావిష్ణువు అస్తవాడు తలుచుకోవడం వచ్చింది. నీటి మీద వెళ్ళే గొడవ ఎంత ఎప్పుడు బదలైపోతుందో తెలియదు. చేత చక్రి చింతలేని జన్మము జన్మమే అలసడిల అద్భుతముగాక. విష్ణు భక్తి లేని దిగుదుండు దిగుదుడే తాతలు తోడి అంత గట్టిగా చెప్తే కానీ నాటేమో మాట్లాడుకుని పోతనగారంతో మాట్లాడుతున్నాం. విష్ణు భక్తి లేని దిగుదుండు దిగుదుడే తాతలు తోడి పశువుగా. పశువుకు 4 కాళ్ళు ఉంటాయి, దీనికి 2 కాళ్ళు ఉన్నాయి. దానికి మనకి ఏమి తేడా లేదు. అది రామకృష్ణ అంటూ మనం రామకృష్ణ దాంతో సమానం. అంటే ఉపదేశం చేసినప్పుడు దూరం చేయాలి, అప్పుడప్పుడు కొంచెం స్వర్గపడినట్టుగా కూడా ఉండాలి. కొంతమందికి అది అవసరం, కొంతమందికి అవసరం. కొంతమంది అలా తోక పట్టుకుంటే చాలు, చురుకుని పరిగెత్తే ఎద్దులుగానే ఉంటారు. తోకని చేస్తే చాలు పడేస్తారు. కొంతమంది చిన్న కొస తగిలిస్తుంటే పర్లేదు. అంచేత ఎక్కడ భక్తి ఎలా చెప్పాలో అలా చెప్పాలి. మందార మకరంద మాధుర్యముల తేరు మధుపము పోవునే మదనములు. మందారానికి ఎన్ని లేకుండండి, 5 ఇక్కడ పోతారు. ఏది పోతారు 5 మకారాలే 6 లేనేది. మందార మకరంద మాధుర్యముల తేరు మధుపము పోవునే మదనములకు. ఎంత బాగా చెప్పాలి. ఇంకొకటి వేస్తే పూనేమో ఆవిడ ఉపమానం దెబ్బతింది. మందారాన్ని నిర్మల మందాగిని వీచికలతో రాయంతరం లలిత రసాల పల్లవ ఖాదీ చొప్పు పోయిన చేరునే కుటయములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకము అరుణేని సామ్రజ్ఞానములకు దివ్య పదారవింద ధరామృతమాన విశేష మత్త చిత్తము ఏ రీతి నిధరము శరణేరచ్చు విరుద్ధ గుణశీల మాటలు మాటలు వేయనే ఎలా అనే మాటలను ముగిస్తున్నాను. నమస్కారం. ఒకసారి గురుగారు వెనుకొద్దిగా సార్.
తేలికైన అని పోతన గారే చెప్పినట్టుగా అంతటి మహత్తి గల ఆంధ్ర మహాభాగవతాన్ని అందున విశేషించి బహుళాలంకారమైన ప్రాతస్మరణీయులు బమ్మెర పోతనామాచుల వారి పద్య సౌందర్య వైశిష్ట్యాన్ని శ్రవణానందకరంగా వినే మహద్భాగ్యాన్ని మనందరికీ కలిగించిన మధుర కవి మన సుకవి గురుసు వెంకటేశ్వర గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని సత్కరించిన సంస్థ అధ్యక్షుడు శ్రీ వేద్యర్ చంద్రశేఖర్ గారిని కోరుతున్నాను. చంద్రశేఖర్ గారితో పాటు మన సభ్యులు కవి కోడిపల్లి శతకం రచయిత శ్రీ కోడిపల్లి శ్రీనివాసరావు గారిని, శ్రీ సూర్య శ్రీనివాసరావు గారిని, శ్రీ జి సత్యనారాయణ గారిని కూడా వేదికపైకి వచ్చి ఈ సత్కార కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా సవినయంగా మనం చేస్తున్నాం. విజులుగా సాగిన ఈ భాగవత ప్రతిష్టమంది అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది కదా. కానీ సమర్పణ తప్పదు కాబట్టి ఇప్పటికి విరామం మాత్రమే. తిరిగి త్వరలో మరింత మందికి వినే అవకాశం ఇచ్చేట్టు తిరిగి మాస్టర్ గారి ప్రసంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సభ ప్రారంభమై అప్పుడే 2 గంటలు కావాల్సింది కాబట్టి బయట ఏర్పాటు చేసినటువంటి తేనెల వీధికి అందరినీ వెళ్ళవలసిందిగా